ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి సెక్యూరిటీ అసిస్టెంట్, అదేవిధంగా ఎంటీఎస్ సంబంధించినటువంటి 677 వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చినుండే. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా మనకు డిసెంబర్ 20వ తేదీన అయితే కండక్ట్ అయితే చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కీ అనేది మనకి ప్రజెంట్ రిలీజ్ అవడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీకు ఆన్సర్ కీని ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందనే దాని గురించి అయితే క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూసి మీ యొక్క ఎగ్జామ్లో వచ్చినటువంటి ఆన్సర్ కీ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి చెక్ అయితే చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఐబీ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అంతా మీకు ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ విధంగా మీరు లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఆన్సర్కి లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్, దాంతోపాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసేసి డైరెక్ట్గా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ రెస్పాన్సివ్ షీట్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అప్పుడు అక్కడ. సో దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆన్సర్కి ఆధారంగా మీ యొక్క మార్కులు ఎన్నో కనుక్కోండి. మార్కులు కనుక్కున్న తర్వాత మీకు ఎన్నో వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. సో ఇదన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ముందుగా మనకి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. దీని తర్వాత టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే ఎంటీఎస్కి అప్లై చేస్తారో ఎంటీఎస్ వాళ్ళకు మాత్రమే టైర్ 2 ఉంటుంది. అది డిస్క్రిప్టివ్లో ఉంటుంది. లేదా ఆ ఎంటీఎస్ కాకుండా మిగతా పోస్ట్కి ఏదైతే ఉంటుందో దానికి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే సెక్యూరిటీ అసిస్టెంట్ ఉంది కదా, దానికి స్కిల్ టెస్ట్ వచ్చేసి ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ డ్రైవింగ్ అన్నమాట. సో ఇందులో కూడా క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మెడికల్ చేసేసి మీకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కామెంట్ అయితే చేయండి. సో ఇదన్నమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి అప్లై చేసి ఉండొచ్చు కాబట్టి వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.